ఉద్యమాలు చేయటం లేదు. ఈ కాపుల్ని తన స్వార్థం కోసం, రెడ్ల స్వార్థం కోసం, లేదా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసం వాడుకుంటున్నట్టు తెలుసుకున్న తర్వాత నేను వాస్తవాలు చెప్పడం ప్రయత్నిస్తున్నాను సార్. వ్యక్తిగతంగా నాకు ముద్రగడ పద్మనాభం గారు చాలా సన్నిహితం, నాకు అనేక విధాలుగా ఉపయోగపడ్డారు ఆయన. ఇంకొకటి రాష్ట్రంలో ఇప్పుడే మనకు కూడా తెలుస్తుంది, ముద్రగడ గారు ఆల్రెడీ లేఖ రాశారు ప్రధానమంత్రి మోడీ గారికి రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించాలని. అది వేరే సబ్జెక్ట్ అండి. ఎమర్జెన్సీ విధించుకుని నాకు వచ్చే నష్టం ఏం లేదు. కానీ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి గురించి చెప్పుకుంటాం సార్. 1985 నుంచి కూడా ఎన్టీ రామారావు గారికి ఎగ్నెస్ట్ గా, చంద్రబాబు నాయుడు గారికి ఎగ్నెస్ట్ గా, తెలుగుదేశం ప్రభుత్వానికి ఎగ్నెస్ట్ గా పోరాడారు ముద్రగడ పద్మనాభం గారు. మరి 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారి కిందే పనిచేశారు. మరి చంద్రబాబు నాయుడు మంచోడు కానప్పుడు, కమ్మ ప్రభుత్వాలు మంచోళ్ళు కానప్పుడు మీరు కమ్మ ప్రభుత్వాలకు ఎగ్నెస్ట్ గా పోరాడిన వ్యక్తి మళ్ళీ 94 నుంచి 2004 వరకు టీడీపీలో చంద్రబాబు నాయుడు గారి కింద ఎందుకు పనిచేశారు? 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి మీద, కమ్మ ప్రభుత్వాల మీద పోరాడిన ముద్రగడ పద్మనాభం గారు. మొన్న ఎలక్షన్ ముందు నేను జాయిన్ అయితే టీడీపీలో జాయిన్ అవుతాను, జనసేనలో జాయిన్ అవుతాను, కానీ వైసీపీలో జాయిన్ అవ్వని స్టేట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మంచోడని ఒప్పుకున్న గుంటే కదా మీరు టీడీపీలో జాయిన్ అవుతాను అన్నారు. ఇంకో పాయింట్, 1994 ముద్రగడ పద్మనాభం గారు ఆమరణ నిరాహార చేసినప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు జీవో నెంబర్ 38 అని ఇచ్చారు. ఆ స్కాలర్షిప్లో కూడా నేను చదువుకున్న వ్యక్తిని ఆంధ్ర యూనివర్సిటీలో. మరి మీరు ఏ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడారో ఆ ప్రభుత్వం వచ్చిన జీవోని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి నిలిపేసినప్పుడు మీరు తెలుగుదేశంలో ఉన్నారు. మీరు ఎందుకు ఖండించలేదు చంద్రబాబు నాయుడు గారు? ఇదేంటి నేను చేసిన పోరాటం మీద విజయభాస్కర్ రెడ్డి గారు జీవో ఇచ్చారు, మీరు నిలుపుదల చేయడం అంటే ఎందుకు పోరాడలేదు తెలుగుదేశానికి ఎగ్నెస్ట్ గానే? ఇంకొక పాయింట్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కాపుల రిజర్వేషన్లో చేర్చని ఇచ్చిన జీవోని రాజశేఖర్ గారు హైకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు సమర్థించింది, ప్రభుత్వం కాపులకి రిజర్వేషన్ ఇవ్వాలని ఇచ్చుకొచ్చారు. మరి మీరు తెలుగుదేశంలో ఉండగా ఇంప్లిమెంట్ చేయమని ఎందుకు అడగలేదు చంద్రబాబు నాయుడు గారిని? మరో పాయింట్, 2004లో రాజశేఖర రెడ్డి గారు కాపుల రిజర్వేషన్ లో చేరుస్తాను అని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు హామీ ఇవ్వకపోతే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నారో అప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదు? రైట్. మీ అభిప్రాయం అర్థమైంది, కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం సార్, ప్రజలకు తెలియాలి. కాపు ఉద్యమాన్ని, కాపుల్ని ముద్రగడ పద్మనాభం గారు తన స్వార్థం కోసం తనకు అనుకూలంగా మాట్లాడడం తప్పు. రాజకీయంగా వైసీపీలో పనిచేస్తారా, లేదా టీడీపీలో పనిచేస్తారా, జనసేనలో పోయి పనిచేస్తారా, లేదా సొంతంగా పార్టీ పెట్టుకుంటారా, లేదా రెడ్లు రిజర్వేషన్, ఇప్పుడు మొన్నటి వరకు కాపులకు రిజర్వేషన్ సాధించేశారు కదా, అట్లాగే రెడ్లు రిజర్వేషన్ కోసం మీరు ఆమరణ నిరాహార తెచ్చేస్తారు, చెయ్యండి, తప్పులే. ఇప్పుడు మీరేం చెప్తారు సార్ ఓవరాల్ గా? అక్షర సత్యం గారు, ఒకవేళ వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, కూటమి ఆరోపణలు చేస్తున్నట్టుగా మధ్యలో రెండు కులాల మధ్య కుంపట్లు పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా జెన్యూన్ గా ఏదైతే కాపు కమ్యూనిటీకి ఏదైతే ఇస్తామని చెప్పారో కార్పొరేషన్ సంబంధించి కూటమి ప్రభుత్వం అది చేస్తే విడగొట్టలేరు, లేకపోతే మాత్రం ప్రాబ్లం అవుతుందని మీరు అంటారు, అంతే కదా? ఇప్పుడు ఆ అసమ్మతి, ఇప్పుడు 1983 నుంచి కూడా కాపుల్లో ఉన్న అసంతృప్తిని, అసమ్మతిని అప్పుడున్న ప్రతిపక్షాలు వాడుకుంటున్న అధికార పార్టీకి వ్యతిరేకంగానే. రైట్. దాన్ని అసంతృప్తిని, అసమ్మతిని లేకుండా చేస్తే ముద్రగడ పద్మనాభం, అంబటి రాంబాబు లాంటి అవకాశం ఎందుకుంటుందండి? రైట్. ఆ దిశగా కూటమి ప్రయత్నించాలంటారు. 1000 కోట్లు ఇచ్చారు అనుకోండి, ముద్రగడ పద్మనాభం లాంటి లీడ్స్ అంటారు కాపులు. లేకపోతే అసంతృప్తిలోంచి అగ్ని పుట్టింది వైసీపీ, ఆ అగ్నిలో టీడీపీ నాశనం అయిపోతుంది, జనసేన నాశనం అయిపోతుంది, కాపులు నాశనం అయిపోతారని చెప్తున్నాను నేను. అది రైట్. చివరిగా ఏమంటారు చెప్పండి, ఒకటే మాట సార్. నేను చెప్పేది అంబటి రాంబాబు గారి రెడ్డి గారు కానీ, కాబోయే రెడ్డి గారు కానీ, ముద్రగడ పద్మనాభం రెడ్డి గారికి కానీ, మీరు మొన్నటి వరకు కాపుల గురించి పోరాడారు కానీ రెడ్ల గురించి పోరాడారు. వైసీపీలో వాళ్ళందరినీ రెడ్డి గారుగా అక్షర సత్యం గారు, వైసీపీలో ఉన్న వాళ్ళందరినీ రెడ్డి గారు అనేటట్టున్నారు. మీరు అంబటి రాంబాబు గారు రెడ్డి గారు కాదండి, ఆయన బాధపడతారు. పద్మనాభ రెడ్డి గారు ఓకే కానప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు మా రెడ్డి గారిని అరెస్ట్ చేశారని చెప్పకుండా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు మా రెడ్డి గారిని అరెస్ట్ చేశారని చెప్పకుండా, అంబటి రాంబాబుని అరెస్ట్ చేసినప్పుడే రెడ్డి అని ఎందుకు అంటారంటే, అంటే కాపులంటే చేతకాలంలో కనిపిస్తున్నారా వైసీపీ వాళ్ళకి? అది కూడా కరెక్టే కదా సార్. పాయింట్ మీరు అన్నది పాయింట్. ఇక ఓకే, మీరు అన్నది అర్థమైంది, కంక్లూడ్ చేశారు. ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు అక్షర సత్యం గారు. ఎస్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. అక్షర సత్యం, కృష్ణాంజనేయులు గారు, లక్ష్మీనాథ్ గారు, లక్ష్మీకాంత్ గారు, విజయశేఖర రెడ్డి గారు కూడా కలిపేయండి. 5 మంది, 5 పదులు 50 నిమిషాల పైన పోయింది. ఒక్కడి మాట్లాడేటప్పుడు
కొద్దిసేపు మీకు రిక్వెస్ట్ అనుకోండి, దడ పెడతాను అనుకోండి, ఏమన్నా అనుకోండి, అవకాశం ఏంటి ఇచ్చిన తర్వాత డిస్టర్బ్ చేయొద్దు. నేను చేయను, మీరు మాట్లాడండి, అప్రత్యాసంగా మాట్లాడండి, బ్రేకులు లేవు, మాట్లాడండి. కృష్ణాంజనేయులు గారు కొద్ది వరకు గతంలో ఆడింత వాస్తవాలు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు పూర్తిగా తెలుగుదేశం కండవా ఇట్లా వేసుకొని కూటమి వాళ్ళు మూడు కలిపి మిక్స్ చేసి మెల్లేసుకున్నాడు. ఇక్కడ ఏమాత్రం మాకు న్యాయం చేయవద్దని కానీ వాస్తవాలు మాట్లాడంలే. చంద్రబాబు నాయుడు గారు ఆయనంతటా ఆయనే తిరుమల లడ్డూకు సంబంధించి డిస్కషన్ జరిగేటప్పుడు నోరు ఎత్తడం సాహసం చేయలేకున్నారు. ఎందుకంటే మేము తప్పు చేసినాం, నాకు సంబంధించినటువంటి తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి హెరిటేజ్ నుండి సప్లై చేయాలనుకున్నటువంటి నెయ్యిని కనిపెట్టినారు వీళ్ళు. ఇల్లు కనిపెట్టిన తర్వాత మన బరువు బజార్లో పడింది. నేను కుడితిలో పడినటువంటి ఎలకలాగా గిలగిల కొట్టుకుంటున్నది. ఈ విషయంలో ఎట్లా చేయాలరా స్వామి అని ఆయన భయపడుతుంటే ఈయన మధ్యలో దూరి తిట్టు చెప్పిందంట. జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళు దొరికినారంట. వీళ్ళు తప్పించుకోవడం కోసం కాపులను అడ్డు పెట్టుకొని ముందుకు వస్తున్నట. ఎంత బాగా కథ చెప్తారండి, ఏం చదివినారో ఏమో మాకు తెలియదు కానీ కథ బాగా అల్లుకొని చెప్తున్నారు. ఏమన్నా అర్థం ఉందే? వాళ్ళు చచ్చాడారు నోరు కొట్టుకొని, అయ్యా మేము పొరపాటు తిరుపతి లడ్డు కోసం ప్రయత్నం చేసి మా పరువు పోతుంది, మాకు 600 రూపాయలు చేరునేటువంటిది 300కు దిగజారిపోయింది మా హెరిటేజ్ లో, మా చరిత్ర అంతా ఒక్కొక్కటి బయటపడుతుంది. తిరుమలకు సంబంధించి మాట్లాడితేనే ఆ రాజం కోడూరుకు సంబంధించిన ఎమ్మెల్యే ఒక అమ్మాయి కేసులో ఇరుక్కున్నాడు. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు టచ్ చేస్తే అక్కడ రివర్స్ కొడుతుంది. ఈ రివర్స్ కొట్టే కార్యక్రమం దేవుని దగ్గరికి పోయిన తర్వాతనే వచ్చింది. ఈ దేవుడు ఇచ్చిపెట్టి మళ్ళీ శ్రీశైలంలో ఉన్నటువంటి శివుని జోలికి పోతే అక్కడ కొందరు ఇబ్బందులు పడినారు. ఆ శివుడే కాకుండా మళ్ళీ నిన్న శివుని మెల్లో ఉంటే పాముని తీస్తాడంట, శివునికి దడ పెడతాడంట, పాముని చంపుతాడంట. ఇలాంటి నాయకులు రాష్ట్రంలో పరిపాలన చేస్తుంటే, ఇలాంటి విశ్లేషకులందరూ వచ్చి రాష్ట్రంలో విశ్లేషిస్తుంటే ప్రజలు ఏమవుతారో, దేవుళ్ళు ఏమవుతారో, సమాజం ఏమవుతుందో ఒక్కసారి కనీసం ఆలోచన చేసే పరిస్థితి లేరు. కాపుల మీద మేము రెచ్చగొడుతున్నామంట. కాపు నాయకుడుగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు పని చేయలేదంట. గతంలో పని చేసినారు కాబట్టి, కాపు యువకుల పైన అక్రమ కేసులు పెట్టినారు కాబట్టి 14 నుండి 19 వరకు జైళ్లలో ముగ్గాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసులు తొలగించినారు కాబట్టి ఈ రోజు కాపు కులస్తులు ఎంతో కొంత బయట పడినారు తప్ప, లేదంటే అదే చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఉంటే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ భార్యను వాళ్ళ పిల్లలను ఏ విధంగా తిట్టి ఈడ్చుకుంటా వచ్చినారో అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి కృష్ణాంజనేయులు గారు తెలుసుకోవాలా, మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారి కూతుర్ని భార్యను లంజా ఇది అది తింటప్పుడు చంద్రబాబు నాయుడు గారి కొంప ఎందుకు కాల్చలేదో దానికి ఆన్సర్ చెప్పండి. ఈ రోజు ముద్రగడ పద్మనాభం గారు అడిచి పరామర్శించినారు, ఎందుకు వాళ్ళు ఇల్లు కాల్చినారు? అమ్మటి గారి మాటకు ఇల్లు కాల్చి కుటుంబాన్ని అంతా నాశనం చేయాలని ఆలోచన చేస్తున్నారు. మరి మీకు ఒక మాట మాట్లాడితే మీరు కుటుంబాలు నాశనం చేస్తారు, మీరు మాట్లాడినప్పుడు ఎవరు కుటుంబాలు నాశనం చేయకూడదు, మీరు మాట్లాడినప్పుడు మీ కొంపలు కాల్చకూడదు, మిమ్మల్ని ఎడుచుకురాకూడదు, మిమ్మల్ని కొట్టకూడదు, మిమ్మల్ని తిట్టకూడదు. మీరు వాడు ఎవడో కిరణ్ అంట, వాడు మాట్లాడినంట వాడిని ఇమీడియట్లీ అరెస్ట్ చేసినారంట. వాడు మాట్లాడిన మాటలు చూస్తే చక్క నన్ను నరుకుతారని వాడే చెప్పినాడు. మీకు తెలుసుకోలేదు, నన్ను ఫస్ట్ నరుకుతారని చెప్పినాడు. అలాంటి వ్యక్తిని తీసుకుపోయి స్టేషన్ బెల్ ఇచ్చి బిర్యానీ పెట్టి ఇంటికి తీసుకొస్తే ఇలాంటి విశ్లేషకులు మాట్లాడుతున్నారు. దేశంలో లేని విశ్లేషకులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు కాబట్టి సందుకు మద్యం పెట్టి, సందుకు డ్రగ్స్ పెట్టి, సందుకు చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు తాపించి వాళ్ళందరినీ రోడ్లలో రేపులు చేస్తున్నారు. సార్ మరి ఏమి విశ్లేషణ చేస్తున్నామో ఈ రాష్ట్రంలో అది తమరికే తెలియాలా? ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి 151 నుండి 11కు దించినారట. అక్కడ అడగండి చెప్తారు. మోహన్ రెడ్డి గారు ఒక నలుగురు పేర్లు చెప్తాను, మోహన్ రెడ్డి గారు అడిగిదురు కానీ సార్, మోహన్ రెడ్డి గారు నలుగురు పేర్లు చెప్తాను. ఈ నలుగురు ఒకటే కేటగిరీ చెప్పండి. నెంబర్ 1 కిరణ్, నెంబర్ 2 సీమరాజా, నెంబర్ 3 శ్రీరెడ్డి, బోరుగడ్డ. ఈ నలుగురు ఒకే కేటగిరీ అంటారా మీరు? మీరు మాట్లాడేటప్పుడు ఏదైనా విశ్లేషణ చేసి మాట్లాడితే మీకు కూడా అంతో ఎంతో చూసే వాళ్ళ గౌరవం ఉంటుంది, లేదంటే గౌరవం పోగొట్టుకుంటారు. ఇందాక మీరు మాట్లాడారు కదా కిరణ్ అని, ఒక నలుగురు ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో ఇద్దరు పేర్లు చెప్పారు. శ్రీరెడ్డి, బోరుగడ్డ లాంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు లేని వైసీపీ నేతగా మీరు చెప్తారని చెప్పరా? అది నేను అనేది.
నేను చెప్పేది ఒకసారి వినాలి సార్. మీరు క్వశ్చన్ వేసినారు, నా ఆన్సర్ వినాలి అంటున్నా. చెప్పండి. శ్రీరెడ్డి మాకు సంబంధంలే, కోరుగట్ట మాకు సంబంధంలే. అతను ఒక పార్టీకి ఉపాధ్యక్షుడు, నేను పార్టీ అధ్యక్షుడు. రాష్ట్రంలో నాకు పార్టీ ఉందని చెప్పుకున్నాడు, ఆయనకు మాకు సంబంధంలే. రెండోది శ్రీమరాజు అనేవాడు మా కండ వేసుకున్నాడు, వాళ్ళతో కూర్చొని చెప్తున్నాడు. మూడోది శ్రీరెడ్డి అనే అమ్మాయి ఎక్కడో తమిళనాడులో ఉంటుంది, ఆ అమ్మాయి సినిమా యాక్టర్, ఆ అమ్మాయికి మా సంబంధంలే. కిరణ్ అనేవాడు స్వయంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్తి, చిలకలూరిపేటకు సంబంధించినటువంటి వ్యక్తి. వాడిని వదిలిపెట్టి వీళ్ళని ఎందుకు దాంట్లో కలిపి నలుగురి గురించి చెప్పమంటారు మీరు? ఒరిజినల్ టీడీపీని వదిలిపెట్టి వీళ్ళందరినీ ఎందుకు కలుపుతారు? మధ్యలో ఎవరో తటస్థంగా మాట్లాడే వాళ్ళ వాళ్ళు మా పార్టీ సభ్యత్వం ఉందా? మా పార్టీ లీడర్లా? ఎందుకు మాకు కలుపుతారు వాళ్ళు? అవన్నీ మాకు కలపద్దు. ఏదైనా వాస్తవాలు ఇప్పుడు నేను మాట్లాడితే నాకు చెప్పండి. సో పోసాని కృష్ణమురళి గారిని అయితే అనొచ్చు, బూతులు తిట్టిన వాళ్ళలో పోసాని కృష్ణమురళి గారు అయితే అనొచ్చు. దాని మాట్లాడితే వైఎస్ఆర్ కంట కడతారా మీరు? కాదు సార్, మాకే సంబంధం. పోసాని కృష్ణమురళి గారు తిట్టారు కదా, దాన్ని ఆయన అయితే కలపొచ్చా? పోసాని మురళీకృష్ణ గారు ఇంటి మీద దాడి చేసి పెళ్ళాని వాయిను హైదరాబాద్ లో కొట్టని పోతే స్పీడ్ పెట్టి తిట్టాడు. తిట్టలేదని చెప్పా. మీరు చేసే పనులు మీకు అయితే బాగుంటాయి. అంతకుముందు రాజశేఖర్ గారు ఏదో మాట్లాడినారని రాజశేఖర్ ను జీవితం మీద కొట్టని పోయినారు. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడేటప్పుడు చట్టపరంగా కేసులు పెట్టలేరా మీరు? దాడులే చేస్తారా? మటర్లు చేస్తారా? పంపకాలుస్తారా? ఏమనుకుంటున్నారు? శాశ్వతంగా మీరే ఉంటారనుకున్నారా? మీ ఇంటికి ఎంత దూరం మా ఇల్లు కూడా అంతే దూరం ఉంటుంది. మా ఇంటికి మీ ఇల్లు కూడా. అవి మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు సమయం తక్కువ ఉంది, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు, మిగతా వాళ్ళకి కూడా 10 నిమిషాలు అయితే ఎక్స్టెన్షన్ చేసాము. మోహన్ రెడ్డి గారు, మీరు అడిగినట్టే టైం ఇచ్చాము. ఇప్పుడు మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. 1 minute ప్లీజ్. ఏంది ఇచ్చారు టైము? 1 minute లో మీరు ఇప్పుడు వరకు వాళ్ళు ఏదైతే చెప్పారో దానికి కౌంటర్ అటాక్ మీకు ఇచ్చారు. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి అని ఇంకో 1 minute ఇస్తున్నా మీకు. కంక్లూడ్ చేయండి టాపిక్ మీద. అవును సార్, నేను మాట్లాడేటప్పుడు మీరు పదే మీరే డిస్టర్బ్ చేస్తారు. వాళ్ళు పక్కన ఊరు కూర్చున్నా కూడా మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిపెట్టేసి ఎవరైనా క్వశ్చన్ అడిగితే డిస్టర్బ్ గా ఫీల్ అవుతారా? చెప్పండి. కాదండి, ఆంజనేయులు గారే స్వయంగా ఏమన్నారు? మీకు 150 ఉంటే 10 సీట్లు 11 సీట్లు కానీ ఆయన చెప్పారు కదా. ఆయన చరిత్రలో ఇక్కడ గుండె మీద చేసుకొని కృష్ణాంజనేయులు గారిని ఎప్పుడన్నా ఈ రోజు ఎన్నికైతే 3 రోజుల తర్వాత అనౌన్స్ చేసిన చరిత్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడన్నా ఉందా చెప్పమనండి. నిజంగా విశ్లేషకులు అయితే మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. సత్యం గారు మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు సార్. జనసేనలో మాట్లాడమని ఒప్పుకుంటా. ఆయన ముస్కేస్ గురించి మాట్లాడడం ఎక్కడ? వాళ్ళు ఈవీఎంలతో మార్చినది, రాత్రులు గుద్దుకోండేది. నిమిషానికి 1 ఓటు పడితే 4 ఓట్లు ఎట్ట పడతాయి వీళ్ళకు? వీళ్ళ టైమింగ్ ప్రకారం నిమిషానికి అంటే ఏమి దగ్గర నుండి గుద్దుకున్నారు. ఏందో వల్ల వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడుకుంటా పోతే ఆయన అంటే ఒకవేళ ఆయన ఏదో కాపు కులానికి సంబంధించి మాట్లాడుకుంటాడు. పవన్ కళ్యాణ్ గారే ఉండాలనుకుంటారు. రెడ్ల మీద ఆయనకు ఫస్ట్ నుండి ద్వేషం ఉంది. రెడ్ల అధికారంలో ఉన్నారని కోపం ఆయనకుంది. ఈ వాళ్ళ మధ్యలో వాళ్ళ కమ్మలు వచ్చినారు మాకు రానికుండా కోపం ఉంది. ఆ కోపం ఉంది. ఆయన కమ్మల్లో రెడ్లను తిట్టుకుంటాడు. ఆయన పక్కన పెట్టాడు. కృష్ణాంజనేయులు గారు మాట్లాడే విషయం ఈ విధంగా చెప్పాల్సిన బాధ్యత సత్యం గారు మీకు ఇస్తాను. ఆగండి ప్లీజ్. మధ్యలో మాట్లాడితే మళ్ళీ ఆయన మొదలుగానే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మోహన్ రెడ్డి గారిని మీరు కదిపారు అనుకోండి, నాకు టైం ఇవ్వలేదని ఆయన మొదలుగా నుంచి స్టార్ట్ చేస్తారు. మీరు ఆగండి ప్లీజ్. ఎస్ మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మీరు కంక్లూడ్ చేసినట్టు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు సార్ మళ్ళీ మీరు మొదలు పెట్టద్దు. మోహన్ రెడ్డి గారు మీకు ఇందాక నుంచి అదే చెప్తున్నా. మీరు సింహం సింగిల్, ఎంతమందికైనా సమాధానం చెప్పగలరు వైసీపీ అధికార ప్రతినిధులు. మీ బాస్ కూడా అలాగే సింహం సింగిల్. అదే సింహం సింగిల్. మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ప్లీజ్. మీకు ఒక దండం ఏంటంటే సింగల్ అని 5 మందిని పెట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టిస్తారు. నాకు బీపీఎల్ షుగర్లు పెంచుతారు. తర్వాత సింగల్ అంటారు. ఏంది సింగల్? ఇప్పుడు ఏమంటే మీరు మధ్యలో మాట్లాడకుండా ఆయన మళ్ళీ మొదలెడతారు. ఆయన మళ్ళీ 1 minute మొదలుగా మాట్లాడతారు. ప్లీజ్. అయ్యా కొంచెం కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు బోలే బాబాను 2018లో చంద్రబాబు నాయుడు గారు ఇంట్రడ్యూస్ చేస్తే ఆ బోలే బాబా ద్వారా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దాని ఎక్కడ హెరిటేజ్ నుండి వాళ్ళు సప్లై చేయాలనే ఆలోచనలో భాగంగా చేసినటువంటి కుట్రలు బయటపడితే 300కు 290కి 350కి అమ్ముతున్నటువంటి లీటర్ నెయ్యిని ఈ రోజు 686కో ఎంతటికో వాళ్ళు ఫిక్స్ చేసుకొని
3 లక్షల లీటర్లు అనుకుంటా 3 లక్షల లీటర్లను చేయాలని ఆలోచనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాత, ఇది బయట పడిన తర్వాత, ఢిల్లీకి పోయిన తర్వాత, ఢిల్లీ పెద్దలు చీకొట్టిన తర్వాత ప్రెస్ దగ్గరికి వచ్చి ప్రెస్ వాళ్ళు వచ్చి అయ్యా చంద్రబాబు నాయుడు నెయ్యి అంటే నెయ్యి కాదు మళ్ళీ మాట్లాడతాను బయటికి వెళ్ళిన తర్వాత ఆ విషయం కృష్ణాంజనేయులు గారు ఎందుకు స్టడీ చేయకుండా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే టాపిక్ అది కాదు కాబట్టి ఆయన మాట్లాడలేదులే సార్. మీరు ఒకళ్ళు ఎందుకు టాపిక్ అది వచ్చినప్పుడు అది మాట్లాడతారు. రేపొద్దున మీరు ప్రూవ్ చేయండి. నిజంగానే అక్షర్ సత్యం గారు చెప్పినట్టు టీడీపీ ఉన్నప్పుడేమో వైసీపీ వాళ్ళు అవకాశం ఉన్నా ఏమీ ప్రూవ్ చేయరు, పోనీ వైసీపీ ఉన్నప్పుడేమో టీడీపీ వాళ్ళు ప్రూవ్ చేయరు. అలా ఉంది, ఆయన మాట్లాడతారులేండి. ఎస్ కృష్ణాంజనేయులు గారు అనేక ప్రశ్నలు సంధించారు. మోహన్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు చాలా ప్రశ్నలు వేశారు. ఈ రోజున అసెంబ్లీలో ఇప్పుడు ప్రజెంట్ ఈ నిమిషంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఆయన ఎలాగో కారులో ఉన్నారు కాబట్టి ఇప్పుడు డిబేట్ అయిన